హాయ్ అండి. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ టు ట్రేడ్ ట్రాగర్ తెలుగు. అండ్ ఈరోజు ఇది పోస్ట్ మార్కెట్ సెషన్. ముందుగా మనం మార్నింగ్ మాట్లాడుకున్న ప్రీ మార్కెట్ సెషన్‌లో లెవెల్స్‌ని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేసి ఈ ప్రీ మార్కెట్ సెషన్‌లో గీసిన లెవెల్స్ ఏమైనా మనకు వర్కౌట్ అయినాయో లేదో ఒకసారి అబ్జర్వ్ చేసి అప్పుడు మనం ఒక్కొక్క స్టాక్స్‌ని ఒక్కొక్క ఇండెక్సెస్‌ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ పోదాం. ఓకే. ఫస్ట్‌గా బ్యాంక్ నిఫ్టీ అండి. సో, నేను మార్నింగ్ చెప్పినట్టు మీకు గుర్తుందో లేదో ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఈ లెవెల్ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి సపోర్ట్ ఉంది. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈ స్ట్రాంగ్ సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పిన. ఇక్కడ నేను 4 పర్స్పెక్టివ్‌లో డ్రా చేశాను. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది కాబట్టి ఇంక దీనికి వాల్యూ లేదు. ఈ ట్రెండ్ లైన్‌ని డిలీట్ చేసేద్దాం. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే నేను పైకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి 2 పర్స్పెక్టివ్‌లో చెప్పిన ఎంట్రీస్ ఇది అండ్ ఇది ఇక్కడ 2 చెప్పిన. అండ్ అట్లనే కూడా సేమ్ ఇక్కడ మీరు గమనిస్తే ఒకవేళ మార్కెట్ ఏమన్నా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి లేదా ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్‌కొస్తే ఈ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఏదైతే బ్లాక్ ఉందో ఈ బ్లాక్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు ఈ ఆర్డర్ బ్లాక్‌ని ఏమైనా బ్రేక్ చేస్తే కింద స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆ స్ట్రాంగ్ సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పాను. ఎగ్జాక్ట్‌గా మీరు గమనించండి ఈ 4లో ఒక్కటి వర్కౌట్ అయింది. దీని కలర్ మారుస్తా. మీకు స్కై బ్లూ కలర్‌లోకి మార్చాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మనం మార్నింగ్ మాట్లాడుకున్న 4 పర్స్పెక్టివ్‌లో ఒక పర్స్పెక్టివ్ పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మార్కెట్ ఎగ్జాక్ట్‌గా ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి మార్కెట్‌లో ఇట్లా మూవ్‌మెంట్ వచ్చి ఎగ్జాక్ట్‌గా మన ఈ ఆర్డర్ బ్లాక్‌ని ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ ఆర్డర్ బ్లాక్ ఇంకా వాల్యూ పోతుంది. సో, ఈ ఆర్డర్ బ్లాక్ ఇంకా వర్కౌట్ అవ్వదు. సో, అది బ్రేక్ అయింది. ఆ ఆర్డర్ బ్లాక్ నుంచి బ్రేక్ అయ్యి కిందకొచ్చి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఒక బేస్ తీసుకొని అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. మళ్ళీ ఎక్కడి వరకు మళ్ళీ ఎగ్జాక్ట్ మన ఏదైతే మన స్ట్రాంగ్ బ్లాక్ ఉందో పైన రెసిస్టెన్స్ బ్లాక్, ఆ బ్లాక్ వరకు వెళ్ళి అక్కడే కన్సాలిడేట్ అయ్యి ఆగిపోయింది. సేమ్ అట్లానే కన్సిడర్ చేసుకుంటే ఒకసారి ఫిన్ నిఫ్టీ కూడా చెక్ చేయండి. ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ వాల్యూ. ఫిన్ నిఫ్టీ కూడా మీరు చూడండి. ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ వాల్యూ దగ్గరనే మనం గీసుకున్న 4 పర్స్పెక్టివ్‌లో మనం గీసుకున్న 5 పర్స్పెక్టివ్ ఇందులో 5 పర్స్పెక్టివ్‌లో మనం డ్రా చేసిన 5 పర్స్పెక్టివ్‌లో ఒక పర్స్పెక్టివ్ పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయింది. మీకు చెప్పిన ఒకవేళ ఏమైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్‌లో ఇలా వచ్చి ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గర బ్రేక్ తీసుకొని బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా ఈ సపోర్ట్‌నే బేస్ చేసుకొని వెళ్ళిపోయే ఛాన్స్ ఉందని చెప్పాను. ఇక్కడ ఇది వర్కౌట్ అయింది. ఇది కలర్ మారుస్తున్నా. ఈ చూడండి స్కై బ్లూ కలర్‌లో ఉంది. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా ఈ సపోర్ట్‌ని బేస్ చేసుకొని బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వెళ్ళింది. ఇగోండి ఇక్కడ గమనించండి. సేమ్ అట్లానే. సో, ఇది కూడా ఇందులో కూడా మనదొకటి పర్స్పెక్టివ్‌గా బాగా వర్కౌట్ అయింది. ఇది ఏదైతే మనం మార్నింగ్ మాట్లాడుకున్నామో అది ఎగ్జాక్ట్‌గా వర్కౌట్ అయింది. ఇక్కడ స్కై బ్లూ కలర్‌లో నేను మార్క్ చేశాను. ఇక్కడ మీరు గమనించండి. దీన్ని తెచ్చి ఇక్కడ పెడతాను చూడండి. ఇగోండి. ఎగ్జాక్ట్‌గా అట్లానే వర్కౌట్ అయింది. అండ్ ఇంకోటొచ్చేసి నిఫ్టీ 50. నిఫ్టీ 50ని కూడా సేమ్ అండి. నిఫ్టీ 50ని అబ్జర్వ్ చేస్తే మనం 2 అనుకున్నాం. బట్ ఏంటంటే ఇక్కడ మీరు గమనించండి. దీన్ని ఇట్లా ఇలా సైడ్‌కి త్రో చేద్దాం. అండ్ ఇది కూడా త్రో చేద్దాం పక్కకి. ఇప్పుడు మీరు గమనించండి. నేను స్కై బ్లూ కలర్‌లోకి మార్చేస్తాను దీన్ని. ఈ కలర్‌లో ఉంది. ఇది మనం ఎగ్జాక్ట్‌గా డ్రా చేసింది చూడండి. ఎగ్జాక్ట్‌గా మనం ఏదైతే మనం బ్లాక్ గీసినామో ఆ బ్లాక్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వెళ్ళింది. ఎగ్జాక్ట్ ఇక్కడ వరకు అనుకున్నాను. ఈ 80 వరకు ఎగ్జాక్ట్ 80 వరకెళ్ళింది. ఇట్లా ఎగ్జాక్ట్ 80 వరకెళ్ళింది. అండ్ ఈ 2 వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఈ రెండిని డిలీట్ చేసేసుకుందాం. ఐ హోప్ మీ అందరికి నేను గీసే లెవెల్ అర్థమైందనుకుంటున్నా. ఒకసారి మార్కెట్‌ని అబ్జర్వ్ చేయండి. ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత ట్రెండ్ లైన్‌కి ఇంకా వాల్యూ లేదు. సో, ట్రెండ్ లైన్ ఇంక నేను డిలీట్ చేసేస్తున్నాను. ఏదైతే మన మెయిన్ సపోర్ట్ అనుకున్నా ఆ సపోర్ట్ నుంచి బ్రేక్ అయ్యి మన ఎగ్జాక్ట్ ఏదైతే బ్లాక్ డ్రా చేసినామో ఆ బ్లాక్ నుంచి పైకి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఎగ్జాక్ట్ మనం ఏదైతే ఏటీహెచ్ ఉందో ఆ ఏటీహెచ్ వరకెళ్ళింది. ఇప్పుడు కొత్త ఏటీహెచ్‌ని ఆల్ టైమ్ హైని మళ్ళీ కొత్తగా డిజైన్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్‌గా ఇప్పుడొచ్చేసి 21,504.50 దగ్గర ఉంది. ఇప్పుడు ఆల్ టైమ్ హై నిఫ్టీ 50. సో, ఇది కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మార్నింగ్ ప్రీ మార్కెట్‌లో చెప్పినట్టు బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకటి వర్కౌట్ అయింది. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా ఒకటి వర్కౌట్ అయింది. అట్లనే సేమ్ నిఫ్టీ 50 కూడా ఒకటి వర్కౌట్ అయింది. అండ్ కమింగ్ టు ది నేచురల్ గ్యాస్. నేచురల్ గ్యాస్‌లో మీరు గమనించండి ఒకసారి. నేచురల్ గ్యాస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఏదైతే మన మెయిన్ సపోర్ట్ ఉందో, మన ప్రీవియస్ డే నుంచి మన ఏదైతే మెయిన్ సపోర్ట్ ఉందో అదే సపోర్ట్ దగ్గరకొచ్చింది. అక్కడ కొంచెం కన్సాలిడేట్ అయింది. ఈసారి బ్రేక్ ఇచ్చింది. ఈరోజు మనకు మార్కెట్‌లో హై చాన్సెస్ ఉండేవి ఎక్కడి నుంచి అంటే ఈ లెవెల్ నుంచి ఒక్కసారి ఈ లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదే లెవెల్ నుంచి మార్కెట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ ఈ లెవెల్ కూడా మనకు బౌన్స్ బ్యాక్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయింది అనుకుంటే, మనం మోస్ట్‌లీ కన్సిడర్ చేసుకోవాల్సింది ఈ మొత్తం బ్లాక్‌నండి. ఈ మొత్తం బ్లాక్‌ని. ఈ మొత్తం బ్లాక్‌ని కన్సిడర్ చేసుకోవచ్చు.
ఇది బ్రేక్ అయితే ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ 2 సైడ్‌ల నుంచి డ్రా చేస్తాను. ఒకటి ఇట్లా వచ్చిందనుకోండి మార్కెట్ ఒకవేళ బేరిష్ మూవ్‌మెంట్ నుంచి వచ్చింది. ఇది ఇక్కడ బౌన్స్ అయ్యి ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా బౌన్స్ అయ్యి ఇలా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 2 వచ్చేసి మార్కెట్‌లో ఏదో ఒకవేళ ఇట్లా బ్రేక్ అయ్యి ఇది ఈ బ్లాక్ నుంచి మార్కెట్‌లో బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రెండిటిని అబ్జర్వ్ చేసుకోండి. మళ్ళీ మన ప్రీ మార్కెట్ వస్తుంది కదా! రేపు మార్నింగ్ అప్పుడు మాట్లాడుకుందాం. ఒకవేళ అవుతుందో లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇట్లానే మార్కెట్‌లో ప్రీ మార్కెట్ ఆర్ పోస్ట్ మార్కెట్ వీడియోస్ చూసిన తర్వాత ఒకసారి మార్కెట్‌లోకెళ్ళి మీరు కూడా చెక్ చేయండి. ఏంటి రీజన్ ఏంటి? ఎందుకు ఇట్లా డ్రా చేస్తున్నారు? దానికి రీజన్ ఏంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు ఒకవేళ ఏమైనా మా కోర్స్ గురించి ఏమైనా నేర్చుకోవాలనుకుంటే నాకు కిందన కాంటాక్ట్ నంబర్ ఇస్తాను. ఆ కాంటాక్ట్ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. మా టీమ్ ఎవరో ఒకరు కాల్ లిఫ్ట్ చేస్తారు పక్కాగా. అండ్ ఇంకోటొచ్చేసి ఇక్కడ మీరు గమనించండి. ఈ 2 ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఒక్కసారి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీని ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాం. ఏదైతే మనకు వర్కౌట్ అయిందో ఆ లెవెల్స్ నుంచేద్దాం. ఆ లెవెల్స్ నుంచేసి మిగతా డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో, ఇది వర్కౌట్ అవ్వలేదు డిలీట్ చేసేస్తున్నా. అండ్ ఇది వర్కౌట్ అవ్వట్లేదు ఇది డిలీట్ చేసేస్తున్నా. మన పర్స్పెక్టివ్ ఏదో ఉంది ఇది కాబట్టి ఇది ఒక్కటి మనం ఇక్కడ దీన్ని ప్లాట్ ఔట్ చేసినా. అండ్ ఏదైతే ఇది వర్కౌట్ అవ్వలేదు ఇది కూడా డిలీట్ చేసినా. మార్కెట్‌లో మనం మాట్లాడుకున్నట్టు ఈ ప్లాట్ వర్కౌట్ అయింది. ఈ ప్లాట్‌లోంచి మళ్ళీ మార్కెట్ మనకు ఎంట్రీ ఇచ్చింది కాబట్టి దీన్ని ఒక్కదాన్నే వర్కౌట్ అయింది. సో, ఇది ఇట్లా ఉంచేసిన. అండ్ అట్లనే సేమ్ ఫిన్ నిఫ్టీని కూడా అబ్జర్వ్ చేయండి. ఫిన్ నిఫ్టీలో కూడా మనకి ఏదైతే వర్కౌట్ అవ్వలేదో ఆ జోన్స్ అన్నిటిని మనం డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మన ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది కాబట్టి ట్రెండ్ లైన్‌కి వాల్యూ లేదు. సో, ఇది డిలీట్ చేసేస్తున్నా. అండ్ పైన ఇది కూడా మనకి వర్కౌట్ అవ్వలేదు. ఇది కూడా మనం డిలీట్ చేసేస్తున్నా. అండ్ దట్ టూ మనకి ఇక్కడ ఇది ఉంది. ఇది డిలీట్ చేసేస్తున్నా. మనకి ఏదైతే వర్కౌట్ అయిందో దాన్ని మాత్రం ఉంచుదాం. అండ్ ఇది వర్కౌట్ అవ్వలేదు. ఇది కూడా డిలీట్ చేసేస్తున్నా. మనకి ఏది వర్కౌట్ అయిందో దాన్ని తెచ్చి ఇక్కడ ప్లాట్ ఔట్ చేస్తున్నా. మీరు గమనించండి. దీన్ని ఇక్కడ ప్లాట్ ఔట్ చేసిన. అండ్ ఇది వర్కౌట్ అవ్వలేదు. ఇది కూడా డిలీట్ చేసేసిన. సో, మనకి ఈరోజు ఫిన్ నిఫ్టీ వర్కౌట్ అయింది ఈ లెవెల్. సో, ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ దెన్ ఎవరైనా జీరో టు హీరో కాల్ ఎవరైనా మధ్యాహ్నం నుంచి తీసుకుంటే ఒకవేళ తీసుకుని ప్రాఫిట్స్‌లో ఉంటే ఒకసారి నాకు కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ అట్లానే ఇప్పుడు నిఫ్టీ 50 గురించి వెళ్దాం. నిఫ్టీ 50లో కూడా మనకి ఏదైతే వర్కౌట్ అయిందో దాన్ని మాత్రం ప్లాట్ ఔట్ చేసిన. చార్ట్ మీద ఇది వర్కౌట్ అవ్వలేదు. సో, ఇది డిలీట్ చేసేస్తున్నా. అండ్ రేపు ఒకవేళ మార్కెట్ పైన గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంటే ఏం ఛాన్సెస్ ఉన్నాయి? ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం ఛాన్సెస్ ఉన్నాయి? అనేది రేపు ప్రీ మార్కెట్ సెషన్‌లో మనం మాట్లాడుకుందాం. అట్లనే ఒకవేళ మా ఎఫర్ట్స్ గాని ఏమైనా మీకు నచ్చినట్లయితే ఇది మాకు సెకండ్ డే. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ రూపంలో గాని, మీ మీ సజెషన్స్ గాని, మీ కామెంట్స్ గాని మాకు తెలియపరిస్తే మేము నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో ప్రీ మార్కెట్ ఆర్ పోస్ట్ మార్కెట్ వీడియోస్ ఆర్ నెక్స్ట్ వచ్చే లైవ్ వీడియోస్‌లో కూడా మేము ఇంకా మోడిఫై చేసుకోవాలి అన్నది మాకు తెలుస్తుంది. సో, ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోర్ దెన్ ఎక్కువ వీడియోస్ చేయడానికి మాకు కూడా ఒక బూస్టప్‌లా ఉంటుంది. సో, ఐ హోప్ మీ అందరికీ అర్థమైందనుకుంటున్నా. అండ్ జై హింద్. రేపు మార్నింగ్ కలుద్దాం ప్రీ మార్కెట్ సెషన్‌లో. థాంక్ యూ.